హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య పరిహారాలు. 1. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. 2. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద, గ్రే మరియు గోధుమ, బ్రౌన్. ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పక వీరిదే అవుతుంది. 3. ధనస్సు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. 4. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. 5. శనివారం నాడు ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్ల గుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాలు నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలలోని ఆలయ పురోహితుడికి దానం చేయండి. 6. ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథిలు మరియు శుభ దినాలలో చదవండి. 7. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనండి. 8. మీ కుడి చేతి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి. 9. ఎరుపు దారంలో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీస యంత్ర లాకెట్ ధరించండి. 10. ప్రతిరోజూ సూర్యునికి నీటిని అందించండి. 11. నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి. ఆహారాన్ని, నల్ల దుప్పట్లను పేదవారికి, యాచకులకు పంచండి. 12. వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని 108 సార్లు చదవండి. 13. భిక్షాటన కోసం యాచకులు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎల్లప్పుడూ వారి కోసం ఏదైనా ఇవ్వండి. యాచకులను ఎప్పుడూ నిరాశపరచవద్దు. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతుంది. 14. సాధువులు, అర్చకులు, పూజారులు మరియు ఇతర పవిత్ర వ్యక్తులను ఎల్లప్పుడూ గౌరవించండి. వారితో ఎప్పుడూ గొడవ పడకండి. వారితో కఠినంగా ప్రవర్తించవద్దు. 15. మీ తండ్రిగారి వస్తువులను ఉపయోగించడం మీకు మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను తెస్తుంది. 16. అప్పుడప్పుడు నెయ్యి, పెరుగు మరియు కర్పూరం దేవాలయాలకు దానం చేయండి. ఈ విరాళాలను సోమ, శుక్రవారాల్లో చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది. 17. వరుసగా 43 రోజులు ప్రతిరోజూ రాగి నాణేలను నది, సముద్రం, కాలువ లేదా సరస్సులో వదలండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. 18. మీ ఇంట్లో పసుపు రంగు పువ్వులు పూచే మొక్కను పెంచడం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది. 19. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి. 20. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరితమానస్ను ప్రతిరోజూ మరియు పవిత్రమైన రోజులలో చదవండి. థ్యాంక్